ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొను. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందువు. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. మన దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము దయను సత్యమును కలిగి ఉన్నట్లయితే దేవుని దృష్టి అందు మానవుల దృష్టి అందు మంచి వాడవని అనిపించుకుందువు. ఈ యొక్క మంచి వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. దేవుని వాక్కు విని దానిని ఆచరించి వారే మరీ ధన్యులు. యెహోవాయందు భయభక్తులు జ్ఞానానికి ఆరంభం. ఆయన నియమాల ప్రకారం ప్రవర్తించే వారందరూ మంచి తెలివితేటలు గలవారు. వారు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు మంచివారిగా ఉంటారు. సహోదరి సహోదరుడా, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు మాటల ద్వారా కాకుండా మనం చేసే క్రియలను బట్టి పనులను బట్టి దేవుని దయ మనుష్యుల దయ పొందిన వారం అవుతాం. సహోదరి సహోదరుడా, ఈ యొక్క దేవుని వాగ్దానాన్ని మనం అర్థం చేసుకోగలిగితే యూదుడైన అకాల్య కుమారుడైన నెహెమ్యా పరాయి దేశంలో చెరపట్టబడిన వారిలో ఉన్నాడు. అర్థహసస్త రాజు ఏలుబడి కాలంలో రాజునకు నెహెమ్యా ద్రాక్షరసం అందించేవాడిగా ఉండేవాడు. నెహెమ్యా రాజు యొక్క దయ పొందటానికి పాడైపోయిన యెరూషలేము ప్రాకారములు కడటానికి దేవుని ఎదుట ఎంతగానో ప్రార్థన చేస్తాడు. ఎప్పుడూ లేనంత విచారంగా నెహెమ్యా ఉండటం వలన రాజు కారణం అడిగి తెలుసుకుంటాడు. యూదా దేశమునకు వెళ్తానని తన పితరుల దేశములో సృష్టికర్త అయిన దేవుని మందిరాన్ని పునరుద్ధరించాలని రాజునకు మనవి చేస్తాడు. నెహెమ్యా యెహోవా యొక్క దయ పొందటం వలన ఆ యొక్క రాజు నెహెమ్యా యూదా దేశానికి వెళ్ళటానికి మందిరాన్ని పునరుద్ధరించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. రెండవదిగా రాజు యొక్క అడవుల నుంచి మ్రానులు కలప కావాలని రాజు నొద్ద నుంచి అనుమతి తాకీదు పొందుతాడు. ఆ యొక్క తాకీదు ఆసాపునకు అందేలా చూస్తాడు. సహోదరి సహోదరుడా, ఈ విధంగా నెహెమ్యా గొప్ప భారం కలిగి దేవుని మందిరాన్ని పునరుద్ధరిస్తాడు. సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనము దేవుని మాటకి విధేయులైతే దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును దయనొందిన వారమై మంచి వారం అనిపించుకుంటాము. దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన దేవా, ఉన్నతుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. వాక్యము ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనములు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము అనుగ్రహించండి. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము.
మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి, ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి, మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.